త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఏపీ మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. గత నెలలో చెన్నైలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం జగన్ దక్షిణాది రాజకీయ వర్గాలను ఆకర్షించారు. తమిళనాడుకు చెందిన దిగ్గజ నాయకులు, సెలబ్రిటీలతో జగన్ ఆ సందర్భంలో కలిసి ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్తో జగన్కున్న సంబంధాలపై విస్తృత చర్చ జరిగింది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు వైసీపీ మాజీ మంత్రి రోజా హాజరు కావడం పలు ఊహాగానాలకు తెరలేపిందంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు ఈ నెల 1న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా హాజరు కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఆకర్షించింది. ముఖ్యంగా ఏపీలో ఈ అంశంపై హాట్ డిబేట్ జరుగుతోంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అంతేకాకుండా ఆమె మెట్టినిల్లు తమిళనాడు. రోజా భర్త సెలవుమణి సొంత ప్రాంతం. దీంతో రోజా డీఎంకే కార్యక్రమానికి హాజరు కావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అనుకూలంగా ప్రచారం చేస్తారని ఓ వర్గం మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను రోజా ఖండిస్తున్నారు. తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, తమిళ రాజకీయాలతో తనకు పని లేదని చెబుతున్నారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు రోజా వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో రాజకీయంగా ఏదీ లేదని ఆమె చెబుతున్నప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్ వ్యూహం ఏమిటి అన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. గత నెలలో వైఎస్ ఇంట పెళ్లి వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం స్టాలిన్ వచ్చారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్కు జగన్ మద్దతు ప్రకటిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే ఆధ్వర్యంలో ఒక కూటమి, అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇదే సమయంలో సినీ నటుడు విజయ్ కూడా తన పార్టీ టీవీకేను రేసులో తొలి వరుసకు తీసుకువచ్చారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు ప్రాంతంలో వైసీపీ ప్రభావం ఉంటుందనే అంచనాతో డీఎంకే అధినేత స్టాలిన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.